పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మానవునికి సర్వ స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని వసిగి ఉన్నారు. సకల సృష్టిని రక్షించే కాపాడే స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఉన్నారు. కానీ మానవుడు ఆ స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకొని ఏ పాపాన్నైతే చేయొద్దన్నారో అదే పాపాన్ని చేస్తూ దేవునికి విరుద్ధముగా పాపము కట్టుకొని ఉన్నాడు. మరి అటుగా ఈ మొదటి ఆదాము తరువాత ఇహలోకానికి మానవ రక్షణార్థము మనల్నందరినీ పరలోక రాజ్యంలోనికి స్వీకరించడానికి, మన యొక్క పాపాన్ని తీసివేయడానికి రెండవ ఆదాముగా ఇహలోకానికి వచ్చిన క్రీస్తునాథుడు తన యొక్క శ్రమల ద్వారా, పాటుల ద్వారా, శిలువ మరణము ద్వారా, వీటన్నింటికీ మించి తన యొక్క ఉత్థానము ద్వారా మన యొక్క పాపాలన్నింటినీ తీసివేసి మనలందరినీ దేవుని యొక్క బిడ్డలుగా, వెలుగు పుత్రులుగా ఆహ్వానించి ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందినిక జీవితంలో, మన అనుదిన దినచర్యలో అనేక పర్యాయములు దేవాతి దేవుడు మనకు దయచేసిన ఈ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకొని పాపపు సంఖ్యలలోనికి ప్రయాణిస్తూ పిశాచికి దాహోలమై మనము పాపము కట్టుకుంటూ ఉన్నాము. మరి ఈనాడు ఈ దివ్య సాంగ్యములో, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మనమందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఏ ఏ సందర్భాల్లో, ఏ ఏ సన్నివేశాలలో అయితే దేవునికి విరుద్ధముగా పాపము కట్టుకుని ఉన్నాము, దేవుడి నుండి ఏ సన్నివేశాలలో, ఏ సందర్భాలలో అయితే దూరంగా వెడలిపోయి ఉన్నాము, వాటన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. అంత ప్రేమలో అభయను కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దొరుకువాడు. అనంత ప్రేమలో అభయను కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దొరుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకకై ఎదురు చూసెను. ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకకై ఎదురు చూసెను. అనంత ప్రేమలో అభయను కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి ఎదుర్కొవాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దారి చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా నుండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఎన్నుకొంటివి.
స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శి అయిన మరియ మాత వలె మేము కూడా నీకు గౌరవమును చేకూర్చున్నట్లును మా రక్షణపు ఆశను మీ మీదనే నిలుపుకొనున్నట్లును కృపచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభు, నీవు ఎన్నుకున్న ప్రజలను నీవే కాపరివై మేపము. వారు అరణ్యమున ఒక మూలన నివసించుచున్నాను. వారి చుట్టూ పాలు శ్రేణులు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలం నందు వలె బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురు. నీవు మమ్మ ఐగుప్తు నుండి తోడుకుని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపంపవు. మమ్మల్ని కరుణించడియే నీకు ఆనందము. మాపై మరలా నినద చూపము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భంలో పడివేయము. ఇది ప్రభువు వాక్కు. ప్రభువా నా కాపరి నీవు, దేవా నా భయము నీవు. ప్రభువా నా కాపరి నీవు, దేవా నా భయము నీవు. భయమేల నాతో నీవుండగా, నిన్ను వీడి నేను మనలేనయా. ప్రభువా నా కాపరి నీవు, దేవా నా భయము నీవు. భయమేల నాతో నీవుండగా, నిన్ను వీడి నేను మనలేనయా. లోయలు కొండలు కోనలలో, లోతైన గాధ జలములలో. లోయలు కొండలు కోనలలో, లోతైన గాధ జలములలో. నన్ను నడిపించే నాథుడవు, నన్ను నడిపించే నాథుడవు. ధైర్యమునొసగే దేవుడవు, ధైర్యమునొసగే దేవుడవు. ప్రభువా నా కాపరి నీవు, దేవా నా భయము నీవు. భయమేల నాతో నీవుండగా, నిన్ను వీడి నేను మనలేనయా. సువిశేషమునకు ముందు వచనము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహము చేసి తిని అని చెప్పెదను.
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనములు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ కాలములో సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయచ్చు, వారితో కలిసి భుజించున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానం ఇట్లు చెప్పాను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళాను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతి దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపాను. అప్పుడు అతడు దారుణమైన కరువు దాపురించుటచ్చే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమును ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వాడిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిని పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కానీ ఎవరునూ ఏమీయూ ఇయ్యలేదు. అప్పుడు అతని కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి సంతృప్తిగా భోజనం లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుడిని అనిపించుకొనదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పేదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకనూ దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూచి మనసు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని ఇక నేను నీ కుమారుడని అనిపించుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకొందము. ఎలైనా మరణించిన నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పాను. పిమ్మటి వారు విందు చేసుకున్న సాగిరి. అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించాను. అతడు ఒక పనివారిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చాను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించను అని అతడు చెప్పాను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండాను. తండ్రి వెలుపలికి వచ్చి అతన్ని బ్రతిమాల సాగాను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాట్లను చేయుచున్నాను, ఎన్నడూను నీ ఆజ్ఞను మీరు ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడూను ఒక్క మేకపిల్లనైనను ఇచ్చిండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పాను, కుమారా, నీవు ఎప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఎలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరకెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, అరుణిమ సింహ అనేటువంటి 23 ఏళ్ళ వయస్సు కలిగినటువంటి ఒక స్త్రీ తన ఉద్యోగ రీత్యా రైలులో వెళ్ళుచూ ఉండగా తన మెడలో ఉన్నటువంటి బంగారు చైన్ కోసం ఒక 5గురు దొంగలు వెంబడి పడడం చూస్తాము. ఆ పెనుగులాటలో ఆ దొంగలు ఆ బంగారు చైన్ను తీసుకోవడం,
తనని రైలు నుంచి బయటికి నెట్టివేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ రైలు నుంచి బయటికి నెట్టివేయగానే అటు ప్రక్క నుంచి వస్తూ ఉన్నటువంటి మరొక ట్రైన్కి ఢీకొని అక్కడనే పడిపోయి వికట జీవిగా జీవిస్తూ ఉన్నటువంటి ఆ మహిళ ఆ రాత్రి అంతా కూడా ఏడుస్తూనే ఉంటూ ఉన్నది. కానీ ఎవరూ కూడా తనని చూడలేదు. మరుసటి రోజు ఉదయం కాపలా కాస్తూ ఉన్నటువంటి కొంతమంది గొల్లవాళ్ళు ఆ దీన స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. తన జీవితం 2 కాళ్ళు లేని జీవితం. 3 స్థలాలలో వెన్నెముక అనేది విరిగిపోయింది. బెడ్ మీ నుంచి లేవలేనటువంటి స్థితి. తల్లిదండ్రులకు వార్తను పంపించగానే వారు కూడా ఎంతో విలవిలలాడిపోయారు. కానీ ఆ మంచం మీద నుంచే ఒక నిర్ణయం అనేది తీసుకుంది. వికట జీవిగా ఉన్నటువంటి నేను ఆత్మవిశ్వాసముతో అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అనేటువంటి ఆ ఆత్మస్థైర్యముతో తన యొక్క జీవితాన్ని మరలా మొదలు పెట్టాలనుకుంది. కొద్ది రోజులు అయిన తర్వాత కాలు లేనటువంటి తను వెన్నెముక అప్పుడప్పుడే సర్దిపుచ్చుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒక కోచ్ దగ్గరికి వెళ్ళి తన యొక్క నిర్ణయాన్ని వెళ్ళబుచ్చింది. అప్పుడు ఆ కోచ్ అంటూ ఉన్నారు, ఈ స్థితిలో ఆ నిర్ణయము తీసుకున్నటువంటి ఆ సందర్భంలోనే నీవు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశావు అనేటువంటి మాటను అన్నప్పుడు తనలో మరికొద్దిగా ప్రోత్సాహం అనేది పుట్టుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో 11 నెలలు ట్రైనింగ్ పొంది చిట్ట చివరకు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది ఆ అరుణిమ సింహ. ఇదిగో ఈరోజు శుభవార్తలు. ఆ ఎవరెస్ట్ శిఖరాగ్రిలో ఉన్నటువంటి తను ఏ విధంగా బంజరు భూమిలోకి పడిపోయాడో అనేటువంటి విషయాన్ని చూసుకుంటూ ఉన్నాం. కానీ అక్కడ ఉండలేదు. ఏదో ఒక రూపంలో తిరిగి మరలా ఆ శిఖరాగ్రిని ఎక్కాలనేటువంటి భావనతోటి పశ్చాత్తాప హృదయముతో మరలా ఆ ధన్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకున్నాడు. అదే ఈరోజు యొక్క శుభవార్త, దుడుకు చిన్నవాని యొక్క ఉపమానం. దుడుకు చిన్నవాడు అంటే వ్యసనాలకు బాటైపోయినటువంటి వాడు, అలవాటైపోయినటువంటి వాడు. ఆ వ్యసనాలతో దుర్లభమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాడు. అటువంటి ఆ దుడుకు చిన్నవాడు చివరకు దొరబాబులాగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అది ఏ విధంగా? ఆ అంశాన్ని మనము ఈరోజు చూసుకున్నట్లయితే, దూకుడు అనేటువంటి ఒక జీవితానికి అలవాటు పడినటువంటి వాడు, ఆ దూకుడు అనేటువంటి జీవితముతో బహుశా అర్థం పర్థం లేనటువంటి స్వేచ్ఛకు అలవాటు పడిపోయాడు. దశ దిశ లేనటువంటి మార్గాలను ఎంచుకున్నాడు. పరిపక్వత లేనటువంటి ఆలోచనలకు దారి చూపిస్తూ ఉన్నాడు. సామర్థ్యము లేనటువంటి నైపుణ్యాలను మాత్రమే అతడు నేర్చుకున్నాడు. క్రమశిక్షణ లేనటువంటి జీవితానికి అలవాటు పడిపోయాడు. విలువలు అంటే తెలియనటువంటి ఒక సంఘంలో ఒక జీవించాలని భావనతోటి ఆ విలువలనే లేకుండా చేసుకున్నాడు. ఏమైంది? ఆ దూకుడు జీవితము ఏ విధంగా ఉన్నది అంటే, వ్రేలు లేనటువంటి మొక్క ఏ విధంగా బ్రతకదో, పునాదులు లేనటువంటి భవనము ఏ విధంగా నిలువలదో, దూకుడుతో ప్రవర్తించేటువంటి జీవితము కూడా ఎప్పుడు కూడా నిలవదు. అందుకే తను తీసుకున్నటువంటి నిర్ణయం ఒక తప్పు నిర్ణయం. ఏ విధంగా? ఆస్తిని పంచుకున్నాడు, కానీ తండ్రి యొక్క ఆశయాలను ఎప్పుడూ కూడా పంచుకోలేదు.
స్వేచ్ఛా జీవితాన్ని జీవించాలనుకున్నాడు, కానీ స్వచ్ఛమైనటువంటి జీవితానికి అలవాటు పడలేదు. తండ్రి యొక్క సంస్థానాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళాలనుకున్నాడు, కానీ స్థాన భ్రమణమే తను పుచ్చుకున్నాడు. స్వశక్తితోటి జీవించాలనుకున్నాడు, సేద తీర్చేవారు ఎవరు లేకుండా పోయారు. త్వరలోనే ఆ ఆస్తిని సొమ్ము చేసుకున్నాడు. ఆ ఆస్తిని సొమ్ము చేసుకోవడంలోనే తన దురుద్దేశం అనేది ఏంటో మనకు తెలుస్తూ ఉంది. ఆ దూకుడుతనం, ఆ సొమ్ము చేసుకున్నటువంటి ఆ ఆస్తి, ఈ రెండూ కూడా దుబారా జీవితానికి అలవాటు చేశాయి. ఆ దుబారా జీవితం దురాలోచనలకు దారితీసింది. ఆ దురాలోచనలు దుష్టమైనటువంటి చేష్టలకు దారితీశాయి. ఆ దుష్టమైనటువంటి చేష్టలతో దుర్మార్గపరమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. అందుకే మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా అంటూ ఉంది, ఈ ప్రపంచంలో జీవించేటువంటి వారు 3 పాపాలకు లోనైపోతూ ఉంటారు అని. శారీరక వ్యామోహము, నేత్ర వ్యామోహము, అహంకారపరమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతారు అని అంటూ ఉన్నారు. బహుశా ఈ వ్యక్తి కూడా, ఈ చిన్నవాడు కూడా అటువంటి అలవాట్లకే జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. తను శారీరకమైనటువంటి వ్యామోహాన్ని అలవాటు చేసుకున్నాడు, తనకు వచ్చినటువంటి ఆ ఆస్తితోటి, ఆ సొమ్ముతోటి. గలతీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు చూసుకుంటే, ఆ శారీరక కార్యాల ద్వారా జరిగేటువంటి నష్టాలు ఏంటి, చేసేటువంటి చేష్టలు ఏంటి అనేటువంటివి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు మొదలగునవి. ఆ శారీరకమైనటువంటి వ్యామోహాలకు లోనైనటువంటి తను ఈ పాపాలన్నిటిని కూడా చేస్తూ ఉన్నాడు. ఈ దొడుకు చిన్నవాని వలె ఎప్పుడూ కూడా మనం పడిపోతూ ఉంటాం. పడిపోవడానికి మనకి రకరకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు, కానీ దేవుడు మన కోసం కాచుకొని ఉన్నాడు. మనందరినీ కూడా ప్రేమతో నింపాలని, తన యొక్క భోజనంతో సంతృప్తితోటి మనందరినీ కూడా సంతోషపరచాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకొని ఈ యొక్క పశ్చాత్తాప కాలంలో దేవుని కోసం, దేవుని జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకుందాం. మనం జీవించేటువంటి జీవితం దుర్లభమైనటువంటి జీవితం, దానిని ప్రక్కన పెట్టుదాం. ఎందుకంటే దాని ద్వారా మనందరం కూడా అనుభవించేది క్షామమే, బాధలే, నష్టాలే. వనరులతో కూడుకున్నటువంటి ఆ దైవ వరంలో జీవించాలని అందరం కూడా ఆ దేవుణ్ణి ఆహ్వానిస్తాం. మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించినటువంటి ఆ దేవుడు ఎల్లప్పుడూ మన యొక్క హృదయంలో ఒక గూడు కట్టుకోవాలని, మనందరం కూడా ఆ గూటిలో పక్షులలాగా నివసించాలని కోరుకుందాం. ఆ ధన్యపరమైనటువంటి జీవితాన్ని జీవించుదాం. ఆమెన్. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభువు వారి నాంచత మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును వారి పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, భక్తితో మేమర్పించి ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో మీ కుమారుడు కనబరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియ మాత ఆదర్శమును గైకొని మేము కూడా మీ ప్రేమలోను సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవించుదుముగాక. పవిత్రమైన ఈ అర్పణముల ద్వారా మేము పొందిన రక్షణము మాయందు సత్ఫలములను నొసగునుగాక. ఈ దివ్య సంస్కార ఫలితముగా మేము క్రమరహితమైన చెడు కోరికల నుండి వైదొలగి మాకు రక్షణదాయకమైన వాటిని మాత్రమే కాంక్షించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుట ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల
లోకముల్ మీ మహిమలతో నిండి ఉన్నవి, భూపరలోకముల్ మీ మహిమలతో నిండి ఉన్నవి, మహోన్నతములా జయ జయ ధ్వానం, జయ జయ గీతం, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు, ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు, మహోన్నతమురా జయ జయ ధ్వానం, జయ జయ గీతం, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగురుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణ
ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనిచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయినటువంటి మరియ మాతతోనూ ధన్యులైనటువంటి మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయమునకై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుకొనిచ్చు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయ మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాశక్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకునేటువంటి ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. మీరు ఈ లోకం నుండి పిలుచుకున్న కోరాడ తెరేజమ్మ అను మీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకును. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన ఈమె అతని ఉత్తర మహిమలో పాల్గొనుగాక. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమేందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మిల్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన పరలోకనాథుడు నేర్పిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యొక్క శాంతిని సమాధానాన్ని తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత నందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనకులను కాపాడును కాక. ఆమేన్. కలువరిగిరిలోనా తులువల మగుమాకై శ్రమలొందినవయ్యా, సిలువందినవయ్యా. కలువరిగిరిలోనా
పాపము చేసినదెవరు? ఈలలోని మనుజులుగా పలుగాకి చేష్టలతో నిన్ను శ్రమలొందించిరిగా. ఇలా పాపము చేసినదెవరు? ఈలలోని మనుజులుగా పలుగాకి చేష్టలతో నిన్ను శ్రమలొందించిరిగా. విసిగించియు శృతి మించియు చేసారు పాపములు, వేసారు నిన్ను సిలువ. కలువరి గిరిలోనా ప్రియ విశ్వాసులారా, ఈనాటి దివ్య బలి పూజను సమర్పించినటువంటి పూజ్య గురులు రెవరెండ్ ఫాదర్ అమ్మనాథ్ గారికి చక్కని ప్రసంగంతో మనందరినీ కూడా దివ్య మార్గంలో నడిపించడానికి ప్రేరేపించినటువంటి రెవరెండ్ ఫాదర్ ఇన్నారెడ్డి గారికి, ఆయన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సీతమ్మధార ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు వారికి, తమ యొక్క గానముతో వాద్య సహకారముతో మనందరినీ భక్తియుతంగా ఈ దివ్య బలి పూజ నడిపించినటువంటి రవి గారికి, బెన్నీ గారికి, ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ వారికి, మోహన్ ప్రసాద్ ఫాదర్ గారికి మరియు వారికి సహకారంగా ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మరియత్తల విడుదల ద్వారా దేవాదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో మీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో శ్రీ సభ కూడా పాలు పంచుకొనుగాక. మీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయాంతరాంగములను నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణ దైవానుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశాఖపురి మేరీ మాతా నవదిన జపములు. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి, నన్ను దేవునికి ప్రియమగినట్లు చేయుము. జన్మ పాపము లేని వారా, నన్ను పాపం నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమ, నన్ను పరలోకమున చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషమునొసంగువారా, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణునొసంగువారా, నన్ను దేవకోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక, దయగల మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. ప్రార్థించుదము. కన్యమరియమ్మ యొక్క జన్మ పాపము లేని ఉద్భవము వలన తన ప్రియ కుమారునికి తగిన నివాసం అర్పించిన సర్వేశ్వర, తమ కుమారుని మరణమును బట్టి ఆ అమ్మను ఎలాంటి పాపదోషములు లేకుండా కాపాడినవారా, ఆమె మనవుల ద్వారా మేమును పాపదోషము లేక పరిశుద్ధులుగా మిమ్మును చేర చిత్తగింపవలెనని ప్రార్థించుచున్నాము. జన్మ పాపము లేక ఉద్భవించిన మిక్కిలి పావన మరియమ్మ, పాపులమైన మేము ఈ దినము మీ శరణు గోరి వచ్చిన్నాము. మీ నిర్మలోద్భవమును పొగుడుటకు నిండు హృదయముతో మీ ఎదుట మోకరించున్నాము. తల్లి గర్భములో పడిన గడియ నుండి మీరు పాపమరణం నుండి తప్పించబడి శ్రీ యేసుని తల్లిగా నుండ పాత్రురాలేరి. పిశాచి మాయోపాయనను అణగద్రొక్కిన ఓ మరియమాంబ, మీ శక్తులన్నీయు మీ కుమారుని రక్షణ కార్యములతో మిళితమై ఉన్నందున ప్రత్యేకముగా
దేవునిచే నియమించబడిన సహకారిణివనియు మధ్యవర్తివనియు మానవ జాతి పేరట మేము ఘనముగా పొగుడుచున్నాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. మిక్కిలి మధురము గల కన్యక, మీ నిష్కలంక హృదయం ద్వారా సకల దేవవరములు మానవ జాతిపై కురిపించబడుచున్నందున మానవ జాతి పేరట మీ ద్వారా మీ కుమారునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచు మీ శరణుజొచ్చి ఉన్నాము. ఈ నవదిన జపములో మేము కోరు మనవులను మీ కుమారుని నుండి అనుగ్రహింపవేడుచున్నాము. ఓ దయగల మాత, మిమ్ము కొనియాడు ఈ సమయమున మీ విడుదల యందు మాకు గల నమ్మకమును దృఢపరిచి మేము శోధనలకు లోపడకుండా మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఓ దివ్య జనని, దైవాజ్ఞలను పాటించు స్థిరమైన మనస్సును, పూర్ణ మనస్తాపమును, ఎల్లప్పుడూ శోధనలను జయించు వరమును, దేవ ఇష్ట ప్రసాదములో మరణించు అనుగ్రహమును మాకు దయచేయండి. మేము కలకాలము మీతో మోక్షానందం పొందుటకు మేము దీనభావంతో వేడుచున్నాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఓ పరిశుద్ధ మరియమ్మ, సర్వాధికారం గల రాజ్ఞి, మీ పవిత్ర సంరక్షణకు దయకును నేను ఇప్పుడును ఎల్లప్పుడును నా మరణ సమయమందు నా ఆత్మ శరీరములను మీకు సమర్పించుచున్నాను. నా ఆశలను, ఆనందమును, నా చింతలను, నా కష్టములను, జీవమును, నా అంచె గడియను మీకు సమర్పించుచున్నాను. మీ యొక్క మిక్కిలి పవిత్ర మధ్యస్థం ద్వారాను యోగ్యతలను, నా పనులన్నీయు మీ యొక్కయు మీ ప్రియ కుమారుని యొక్కయు దివ్య చిత్త ప్రకారము నడిపించినట్లు పరిపాలించండి. ఆమెన్. ఓ సమాధానం యొక్క రాజ్ఞి, దైవరాజ్య విజయమును, మేము గోరి శాంతిని, దేవుని యొక్క సత్యమును, నీతిని, ప్రేమయను సర్వదేశములలోను సకల మానవుల హృదయములందును శాంతి సమాధానములను దయచేయండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ కాచి కాపాడి రక్షింతురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. తెచ్చి మనము పిల్లల రీతిగా తల్లికి సేవా చేతుము. రెండు జనులారా తీరు హృదయా నాయకి విశాఖ కొండారాగ్ని మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము కావవే. హిందూ దేశస్థులరా కరుణ చూడవే. చేర
దిసి వారినమ్మా రక్షించు రక్షించు తీరు హృదయానాయకి విశాఖ కొండారాజ్ఞి మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము కావవే నీ పాదరవిందములన్ మ్రోకిన మీతిమి మమ్మెప్పుడు గతి చేర్చి దయతో చేకోము తీరు హృదయానాయకి విశాఖ కొండారాజ్ఞి మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము